ఎందుకు మనం గివప్ చెయ్యొద్దు? జీవితమనేది ఒక వలయంలోకి వెళ్లే మార్గం లాంటిది. ఇది నేరుగా ముందుకు సాగదు. మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఎందుకు వెళ్తున్నామో కూడా క్లారిటీ ఉండదు. కానీ మనం గివప్ చేయకుండా ప్రయత్నం చేయగలిగితే ఎల్లప్పుడూ ముందుకు వెళ్లగలుగుతాం. బదులుగా వర్తమానం అనగా ప్రస్తుతం మరియు భవిష్యత్తు తప్ప మరేమీ ఉండదు. మనం ఎక్కడి నుంచి ప్రారంభించామో మళ్లీ మనల్ని మనం అక్కడే వెతుక్కుంటాం. మనం ముందుకు వెళ్లడానికి ప్రయత్నించే ప్రయత్నంలో ఒక అడుగు వెనక్కి తీసుకుంటాం. మనం గుర్తుంచుకోవడానికి ప్రయత్నించే విషయాలను మర్చిపోతాం. మర్చిపోయే విషయాలను మనం గుర్తుంచుకుంటాం. ఈ జ్ఞాపక శక్తికి సంబంధించిన అత్యంత భయానక విషయం ఏమిటంటే అది విషయాన్ని ఒక పట్టాన వదిలేయదు. గతమే తన జీవితాన్ని నిలబెట్టే పునాది. దాని మద్దతు లేకుండా మనకు మార్గదర్శకత్వం కోసం ఏమీ ఉండదు. కాబట్టి మనం ఎందుకు గివప్ చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1, మన జీవితంలో వీటిని ఎప్పుడూ ప్రయత్నించకూడదు. మన గోల్స్ కావచ్చు, మన ప్యాషన్ కావచ్చు, మొత్తానికి మనం మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్లవలసి ఉంటుంది. కానీ ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన మనం ప్రతిదానిలో ఓడిపోయినట్టు అర్థం కాదు. కాబట్టి ప్రయత్నిస్తూ ఉండాలి, పట్టుకోవాలి, పరుగెత్తాలి. ఎప్పుడూ మనల్ని మనం నమ్ముకోవాలి. ఎందుకంటే ఆ పనిని మన జీవితంలో మనం తప్పిస్తే మరెవరూ చేయలేరు. ప్రతిదాన్ని ఒక సవాలుగా తీసుకోవాలి. ప్రతి చిన్న విషయాన్ని గమనించాలి. ప్రతిదాన్ని వదలకుండా ప్రయత్నించాలి. అది చిన్నదైనా పెద్దదైనా కష్టమైనా నష్టమైనా ప్రయత్నించడంలో ఎటువంటి నష్టమూ లేదు. మనం దాని నుంచి మరింత ఎక్కువగా నేర్చుకోవడం తప్ప. నంబర్ 2, మనం అనుకున్న దానికంటే విజయానికి దగ్గరగా ఉన్నాం అని భావించాలి. మనం అనుకుంటాం, నాకేమీ చేతకాదు, నేనేమీ చేయలేను, నేను నా లక్ష్యాన్ని చేరుకోలేను అని మనలో మనం చాలా బాధకు గురై గివప్ చేస్తుంటాం. అలా అనుకోవడం మన పొరపాటే. ఎందుకంటే మనం అనుకున్నది చేయగలం. ఒకవేళ పడిపోయినా మళ్లీ ప్రయత్నించగలం. కాని గివప్ ఇవ్వకూడదు. మనకు ఏదీ సులువుగా దొరకదు. చాలా కష్టపడాలి. జీవితంలో ఎన్నో సవాళ్లను ఒడిదుడుకులను ఎదుర్కోవాలి. మనకోసం, మన జీవితం కోసం ఫైట్ చేయాలి. విజయాన్ని చేరుకునే మార్గంలో మన వైపు ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతాయి. వాటికి తావు ఇచ్చి సమయం వృధా చేయకూడదు. అంతేకాకుండా భయం, అసూయ అనే ముసుగులో నుంచి బయటకు రావడానికి ప్రయత్నించాలి. ఇతరుల పునాదుల నుంచి ఇటుకలను తీసుకోవడానికి ప్రయత్నించకూడదు. ముందుగా మన యొక్క పునాది సరిచేసుకోవాలి. ఇతరులతో లోపాలను కనుగొనడం వలన మన యొక్క విలువైన సమయం మరింత వృధా అవుతుంది. ఇది ఒక కొత్త ఛాలెంజ్ అని మన మైండ్కి, మన బ్రెయిన్కి చెప్పడం మొదలుపెట్టాలి. అప్పుడు మనం అనుకున్న దానికన్నా మన లక్ష్యానికి మరింత దగ్గరగా ఉంటాం. నంబర్ 3, మనం పూర్తి చేయకపోతే మరొకరు ఆ పనిని పూర్తి చేస్తారు. ఇది పోటీ ప్రపంచం. మనల్ని మనమే నిరూపించుకోవాలి. నిప్పులతో పనిచేసేవారుంటారు. వారికి ఒకేసారి ఆ పని రాదు. చేస్తూ చేస్తూ ఉండడం వలన వారు ఆ పనిలో ప్రావీణ్యులవుతారు. అలాగే మనం కూడా మనకు రానిదాన్ని పదే పదే నేర్చుకోవడం వలన అది మనకు తప్పక వస్తుంది. రోడ్డుపై ఉన్న చిన్న గుంత కేవలం ఒక గుంత మాత్రమే. మీరు మీ గమ్యాన్ని చేరుకునే వరకు ఇంకా చాలా గతుకులు కనిపిస్తాయి. వాటిని దాటలేక మనం అక్కడే ఉండిపోతే మనల్ని దాటుకొని మరొకరు ముందుకు వెళ్ళిపోతారు. వారు విజయాన్ని సాధిస్తారు. కాబట్టి మిత్రమా, జీవితంలో మనం పూర్తి చేయవలసిన పనులన్నీ మరొకరు చేసేస్తారు. వారు ఎల్లప్పుడూ అలర్ట్గా ఉంటారు. కాబట్టి జీవితం పట్ల ఆసక్తి, ప్రేమ, భయం అన్నీ ఉండాలి. కానీ గివప్ మాత్రం చేయకూడదు. నంబర్ 4, విజయానికి ముందు చీకటి ప్రదేశం ఉంటుంది. ఏదైనా సాధించాలంటే అంత సులువేం కాదు. ఎన్నో కష్టాలను, నష్టాలను, ఇష్టాలను భరించాల్సి ఉంటుంది. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులతో గడపాల్సి ఉంటుంది. ఇది మన జీవిత ప్రయాణం. ప్రతి ఒక్కరికి ప్రేరణ అవసరం. కాబట్టి ప్రపంచం నుంచి ప్రేరణ పొందాలి. మనం విజయాన్ని కోరుకుంటే మనం గ్రేట్ఫుల్, ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఇచ్చే ఆలోచనల గురించి తరచూ అన్వేషిస్తుండాలి. ప్రతి ఒక్కరి విజయానికి ముందు ఖచ్చితంగా ఒక చీకటి ప్రదేశం ఉంటుంది. కానీ ఆ చీకటి ప్రదేశానికి భయపడి అక్కడే కూర్చుని ఏడుస్తామో లేదా చీకటి దాటుకొని వెలుగులోకి వస్తామో అనేది మన ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది. మార్టిన్ లూథర్ కింగ్ ఇలా అంటారు, డార్క్నెస్ కెనాట్ డ్రైవ్ అవుట్ డార్క్నెస్, ఓన్లీ లైట్ కెన్ డూ ఇట్ అని. అంటే చీకటిని చీకటి పారద్రోలదు, అది కేవలం వెలుగు మాత్రమే చెయ్యగలదు అని. కాబట్టి చీకటికి భయపడకుండా దాన్ని ఎదుర్కొని వెలుగులోకి చేరుకోవాలి. నంబర్ 5, మీరు గివప్ చేస్తే తరువాత ఏంటి? మొదటిసారి చేసిన తప్పు వల్ల కొందరు సక్సెస్ని వదులుకుంటారు.
గివప్ చేస్తారు. పదే పదే తప్పులను, కష్టాలను ఎదుర్కొన్న తరువాత కూడా గివప్ ఇచ్చే వ్యక్తులు కూడా ఉన్నారు. తెలివైన వారు అంత త్వరగా గివప్ చేయరు. ఏదైనా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. సంతోషకరమైన మరియు విజయవంతమైన జీవితానికి ముఖ్యమైనది ఏంటంటే దేన్నైనా ఎప్పుడు కొనసాగించాలో మరియు ఎప్పుడు వదులుకోవాలో తెలుసుకోవడం. మీరు దేన్ని గివప్ చేయొద్దు. మీ సాయశక్తులా ప్రయత్నించాలి. గివప్ చేస్తే మీరు మీ లక్ష్యానికి చేరుకోవడానికి భయపడుతున్నారని అర్థం. మీరు వెనకబడితే వేగంగా పరిగెత్తడానికి ప్రయత్నం చేయండి. మళ్లీ ప్రాక్టీస్ చేయండి. మళ్లీ సాధన చేయండి. గెలిచే వరకు ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు మీ సక్సెస్ని చేరుకుంటారు. మీరు వదులుకోవడంలోనే మీ బలహీనత తెలుస్తుంది. విజయం సాధించడానికి అత్యంత ఖచ్చితమైన మార్గం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉండడమే. నంబర్ 6, చివరి ప్రయత్నం వరకు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. జీవితంలో మిగతా విషయాలలో, పనిలో, మరిన్నిటిలో చెడు నిర్ణయాలు తీసుకోవడం మనిషి మాత్రమే చేయగలడు. మనం జీవితంలో విఫలమైనప్పుడు అన్నీ కోల్పోయామనే ఫీలింగ్లో ఉంటాం. ఇది మిమ్మల్ని రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. కానీ జీవితంలో తప్పులు మరియు రిగ్రెట్ ద్వారా మాత్రమే మనం ఎదగగలం. మన జీవితంలో ఒక్కరోజు గురించి మాత్రమే చింతించకూడదు. మంచి రోజు మనకు ఆనందాన్ని ఇస్తుంది. చెడు రోజు మనకు అనుభవాన్ని ఇస్తుంది. సక్సెస్ఫుల్ లైఫ్కి ఈ రెండూ చాలా అవసరం. వారు ఏదైనా పొరపాటు చేసి ఉంటే లేదా చెడు నిర్ణయం తీసుకున్నట్లయితే అది మీ జీవితానికి ఒక పాఠంలా భావించి మళ్లీ మీ సక్సెస్ కోసం పోరాటం మొదలుపెట్టాలి. చివరి ప్రయత్నం వరకు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. నంబర్ 7, వదులుకోవడం కంటే ప్రయత్నిస్తూ చనిపోవడం మేలు. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ఆ సక్సెస్ని రీచ్ అయ్యే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. అక్కడే మన దృష్టి, పట్టుదల తెలుస్తాయి. అబ్రహం లింకన్ దాదాపు 4 సార్లు ప్రయత్నిస్తూ ఓడిపోయారు. చివరికి యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షులయ్యారు. కాబట్టి మిత్రమా, మనం దేన్నీ వదులుకోకూడదు. ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరూ వారి వారి జీవితంలో ఓడిపోతారు, మళ్లీ లేచి గెలుస్తారు. మనం కూడా వదులుకోకుండా కష్టపడదాం. గివప్ ఇవ్వకూడదు. ఫెయిల్ అయిన ప్రతిసారి దాని నుంచి నేర్చుకోవాలి. మళ్లీ కొత్తగా మొదలుపెట్టాలి. వదులుకోవడం కంటే ప్రయత్నిస్తూ చనిపోవడం మేలు. నంబర్ 8, పాస్ట్ ఫెయిల్యూర్ అనేది ఫ్యూచర్ని అంచనా వేయదు. మనం మన గతానికి తిరిగి వెళ్లలేం. అలాగే భవిష్యత్తుకు కూడా ముందుగానే వెళ్లలేం. మన జీవితంలో మనకు ఉన్న ఏకైక స్థిరమైన లక్ష్యం ప్రెజెంట్. రెగ్యులర్గా మానవులుగా మనం మన ప్రెజెంట్ విలువను గుర్తించడంలో ఫెయిల్ అవుతుంటాం. మార్చలేని గతం గురించి చింతిస్తూ రాబోయే భవిష్యత్తును గురించి భయపడి విలువైన క్షణాలను కోల్పోతున్నాం. కానీ నేటి ప్రపంచంలో చాలామంది ప్రజలు ఈ క్షణంలో సంతోషంగా ఉండడం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మనం మన ఆలోచనల్ని అనవసరంగా నెగిటివ్గా మార్చుకుని ప్రస్తుతాన్ని బాధల్లోకి పంపుతున్నాం. మనం నిన్నటి గురించి ఎక్కువగా చింతించడం లేదా మన రేపటి గురించి భయపడడం ప్రారంభిస్తున్నాం. గతం వెనుకబడింది. దాని నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. భవిష్యత్తు మన ముందుంది. దానికోసం సిద్ధంగా ఉండాలి. ప్రెజెంట్ ఇక్కడే ఉంది. దానికోసం జీవించాలి. భవిష్యత్తులోకి మనం వెళ్లలేం. గతం ఎప్పుడో వెళ్ళిపోయింది. కాబట్టి మనకు ఉన్న ఏకైక క్షణం ఇక్కడ, ఇప్పుడే ఉంది. ఫైట్ ఫర్ ఇట్. ఈ క్షణాలను జీవితం కోసం ఆలోచించడానికి ఉపయోగించుకోవాలి. పాస్ట్ ఫెయిల్యూర్ అనేది భవిష్యత్తును అంచనా వేయదు. నంబర్ 9, మనం జీవించి ఉన్నంత వరకు ఏదైనా సాధ్యమే. మనం అనుకుంటాం నీటిలో లేదా సన్నని గాలిలో నడవడం ఒక అద్భుతం అని. కానీ నిజమైన అద్భుతం ఏమిటంటే నీటిపై లేదా గాలిలో నడవడం కాదు, భూమిపై నడవడం నిజమైన అద్భుతం. మనం బ్రతికి ఉన్నంత వరకు ప్రతిదీ సాధ్యమే. ప్రతి చిన్నదానికి బాధపడకుండా బాధ నుంచి బయటకు వచ్చి ఆలోచించాలి. మనకు ఏదీ రానప్పుడు ఇతరుల నుంచి నేర్చుకోవాలి. చనిపోవాలనే ఆలోచనను రానివ్వకూడదు. మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. గుర్తుంచుకో మిత్రమా, మనం జీవించి ఉన్నంత వరకు దేన్నైనా సాధించగలం. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట, పోరాటానికి కట్టుబడి ఉండాలి. జీవితం కుప్పకూలినప్పుడు మనం దాని నుంచి సెలవును ఆశించకూడదు. దాన్ని జయించి ముందుకు వెళ్తే అక్కడ 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 విజయమనే మన బహుమతి మన కోసం వేచి ఉంటుంది.